సౌతాంప్టన్‌లో మన గార్బేజ్ బిన్స్ ఇలా వాళ్ళు రీసైక్లింగ్ వ్యాన్ వచ్చి కలెక్ట్ చేసుకుంటుంది. డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ కలెక్ట్ చేసుకుంటారు. ఎవ్రీ మండే ఒక వీక్ డ్రై వేస్ట్, ఒక వీక్ వెట్ వేస్ట్. ఇది వెట్ వేస్ట్ కలెక్షన్ వెహికల్ వచ్చిందండి. మనము వెట్ వేస్ట్ అంతా గ్రీన్ కలర్ క్యాప్ ఉన్న బిన్స్లో వేసేసి అక్కడ పెట్టేస్తే వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఇది వచ్చి మనకి రీసైక్లింగ్ అనమాట. అంటే డ్రై వేస్ట్, కార్డ్బోర్డ్స్, ప్లాస్టిక్ అన్నీ. గ్లాస్కి వేరేగా సెపరేట్గా పెట్టాలి, అది వేరేగా కలెక్ట్ చేసుకుంటారు. ఈ బిన్స్ అన్నీ కౌన్సిలే ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో మనము వెట్ వేస్ట్ వేయకూడదు, వేస్తే వాళ్ళు రిజెక్ట్ చేసేస్తారు. సో అంతా విడిగానే వేసేసేయాలి. డ్రై వేస్ట్ మాత్రం, కార్డ్బోర్డ్స్ అవన్నీ మనం బిన్స్ అంతా విడిగా నింపేస్తే వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు. చూసి కరెక్ట్గా ఉంది అంటేనే పిక్ చేసుకుంటారు, లేకపోతే మనది రిజెక్ట్ చేసేస్తారు. మాకు తెలియక వెట్ వేస్ట్ కూడా బ్లాక్ బ్యాగ్స్లో ఫిల్ చేసి పెట్టాము. బ్యాగ్స్లో పెట్టకుండా విడిగా వేయాలంట, అందుకని రిజెక్ట్ చేసేసారు. ఇలా వీళ్ళు కలెక్ట్ చేసేసుకొని ఇదంతా రీసైక్లింగ్ యూనిట్కి పంపించేస్తారు. మేము బెంగళూరులో ఉండేటప్పుడు కూడా ఇలాగే మేము వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ సెపరేట్ చేసేవాళ్ళం. సో ఇక్కడ కూడా అదే సేమ్ ఫాలో అవుతున్నారు. ఇదే అండి సింపుల్గా బిన్ కలెక్షన్. చెత్తని వేరు చేయటం, కలెక్ట్ చేయటం, రీసైకిల్ చేయటం ఎంత ముఖ్యమో మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యమండి.